కింజారపు అప్పన్న కనిపించట్లేదు. దివ్యల మాధురి అప్పన్నల మధ్య ఫోన్ కాల్ వీడియో ఎంత వైరల్ అయిందో మనం చూసాం. ఆ తరువాత అప్పన్న జాడ లేకుండా పోయింది. అదృశ్యం వెనుక అసలు దృశ్యమేంటి అనేది సిక్కోలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పన్నను కిడ్నాప్ చేశారు అంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. పోలీసులు పొలిటీషియన్స్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అప్పన్న స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ. ఎమ్మెల్సీ దువ్వాడపై దాడి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తనతో చెప్పారంటూ దివ్యల మాధురితో అప్పన్న ఫోన్లో మాట్లాడారు. ఆ ఆడియోను దివ్యల మాధురి రిలీజ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి మా ఊరు నుంచి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఓవైపు ఆడియో వైరల్ అయింది, మరోవైపు అప్పటి నుంచి అప్పన్న ఆచూకీ లేదు. మెళియాపుట్టి మండలం కోసమాలలో అప్పన్నను కిడ్నాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య చంద్రకళ. తన భర్త ఆచూకీ చెప్పాలని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారామె. ఇద్దరు పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి అప్పన్నను తీసుకువెళ్లారన్నారు చంద్రకళ. శేఖర్ అని ఆ అబ్బాయి చెప్పాడు. వాళ్ళిద్దరూ మెళియాపుట్టి ఫస్ట్ లో పనిచేశారట. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. పాతపట్నం కోటబొమ్మలో టెక్లో వెళ్ళారు. వాళ్ళిద్దరే వచ్చి తీసుకెళ్ళారు. ఒక అబ్బాయి పేరే తెలిసింది. ఆ అబ్బాయి పేరు చందు. కానిస్టేబుల్ గా మిలిపిట్లోపై చేశారు. అప్పన్నను పోలీసులే తీసుకువెళ్లారని పేర్లతో సహా చెప్తున్నారు చంద్రకళ. రాజకీయ కుట్రతోనే అప్పన్నను కిడ్నాప్ చేశారన్నారు. ఆయనకి ఏదైనా హాని తలపెట్టారా అనే అనుమానం, ఆందోళన వ్యక్తం చేశారు అప్పన్న భార్య చంద్రకళ. అయితే సివిల్లో వచ్చారు, డ్రెస్ లో వచ్చారంటే సివిల్లో వచ్చారక్క అన్నారు. వీళ్ళు కేవలం కిడ్నాప్ చేశారు, ఎంక్వైరీకి అయితే తీసుకెళ్లేదు. కిడ్నాప్ చేసి ఏదో ప్రాణహాని చేస్తారని నాకు పాలిటిక్స్ పక్కన పెట్టండి. నా భర్త నాకు కావాలి. నాకు వాళ్ళతో సంబంధం లేదు. నా భర్త మెయిన్. కానీ ఈ పొలిటీషియన్ ఏదో చేశారు. మరి అతనికి ఎక్కడ ఉంచారో చంపారో ఏటో తెలియదు. చంద్రకళ ఫిర్యాదుపై ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పందించారు. విచారణ జరుపుతామని భరోసా ఇచ్చారు. మిస్టరీగా మారిన అప్పన్న మిస్సింగ్ వ్యవహారం సిక్కోలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.